మనదై ఉండాలి. ఆ వాక్యమును ఎప్పుడైతే మనం మన హృదయం అనేటువంటి పలకల మీద మనం దాన్ని లిఖింపబడి రాయబడి ఉండినట్లయితే కనుక మనం ఎప్పటికీ కూడా త్రొట్టిల్లిపోం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నిన్న మనం మాట్లాడుకున్నటువంటి ఒకవేళ వినకపోయినట్లయితే దయచేసి వెళ్ళిన తర్వాత మరొకసారి మీరు వినడానికి ప్రయత్నించండి. ఎక్కడి నుంచి అయితే మనం మధ్యలో ల్యాండ్ అయ్యి ఆగిపోయినామో అక్కడి నుంచి మరలా మనం మొదలు పెట్టుకొని మిగతా భాగం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఈ విషయం గురించి కూర్చుని ఉన్నప్పుడు ఎట్లా మనం ఇది ముందుకు లీడ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తాను నాకు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు నేను పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే మనం చూసాం కదా, ఒకసారి ఆ మాట చూద్దాం. 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్యం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. నిన్న దినమంతటి కూడా వాక్యంలో ఆ వాక్యముకు మనం ఎటువంటి మర్యాద ఆ వాక్యమునకు మనం ఇవ్వాలి, ఎంతవరకు ఆయన ఆ ఒక్క వాక్యం మన జీవితంలో మనల్ని తీసుకువెళ్తా ఉన్నాడు అనేటువంటి కొన్ని విషయాలు నేను మనం ధ్యానిస్తూ మన ఆత్మవర్ధిల్లు నిమిత్తమై, ఆత్మవర్ధిల్లు ప్రకారమై మనం కూడా వర్ధిల్తాం అనేటువంటి విషయాన్ని అక్కడ రాయబడినట్టుగా మనం చూసి ఉన్నాం. ఎందుకు ఆత్మలో మనం వర్ధిల్లాలి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందు విషయమై, ఏ కార్నర్లో ఆత్మ విషయంలో మనం వర్ధిల్లగలగాలి? ఎట్లా మనం ఆత్మ విషయంలో వర్ధిల్లగలిగితే మనం ఆ యొక్క వర్ధిల్లుపు, మన అభివృద్ధి ఏదైతే ఉందో, దేవుడు మన కొరకు నియమించినటువంటి ఒక గమ్యం ఏదైతే ఉన్నదో దాన్ని మనం చేరుకుంటాం అనేటువంటి దానిని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒక మనుషుని సంగతులట అతనిలో ఉన్నటువంటి మనుష్యాత్మకే తప్ప మరి ఎవరికి తెలీదు. హృదయంలో వాడు ఏం ఆలోచించుకుంటున్నాడో, ఏం గ్రహించుకుంటున్నాడో, వాని యొక్క ఇంటెన్షన్ ఏంటి, ప్రతి ఒక్క మనం మాట్లాడుకున్నాం కదా, మనం మాట్లాడేటువంటి పద్ధతిని బట్టి ద జడ్జిమెంట్ ఈస్ బీ దేర్. హల్లెలూయా. ఆ జడ్జిమెంట్ అనేటువంటిది ఖచ్చితంగా మన ముందు కనబడుతుంది. ఏ విధంగా అంటే మన యొక్క ప్రవర్తన, మాట తీరు, నడవడికను బట్టి జనాలు దాన్ని జడ్జి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందు గురించి మనం చెప్పుకుని ఉన్నాం. ఏ స్థలం ముందు, ఏ స్థితిలో, ఎక్కడ మేము ఉన్నప్పటికీ ఆయన యొక్క నామమునకు మహిమకరంగా, సాక్షికరంగా నిలబడగలగాలి. అయితే ఇక్కడ చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్నటువంటి మనుష్యాత్మక గాని మనుషులో మరి ఎవరికి తెలియదు, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తప్ప మరి ఎవరికి తెలియదు. ఇది మంచి వాక్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మంచి విషయాలే, కానీ ఈరోజు మనకి కావాల్సినటువంటి విషయం దేవుని ఆత్మకు తప్ప దేవుడు చేసే సంగతులు వేరెవరికి తెలియదు. రైట్. రాత్రికాల సమయంలో మనం ఏం మాట్లాడుకున్నాం మరొకసారి మీకు గుర్తు తీసుకొస్తా ఉన్నాం. మనందరి పట్ల ఒక ప్రణాళిక, ఒక గమ్యమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక ఓటమి అయిపోయినటువంటి మనుషుడుగానో, లేకుంటే కుంగిపోయినటువంటి వ్యక్తిగానో, లేకపోతే ఇంకొక రకంగానో ఒక ఫెయిల్యూర్గా మనల్ని దేవుడు చూడాలని అనుకోవట్లేదు. మనందరికీ ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. ఆయన ఐడెంటిటీని మనకు దయచేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే మనం ధ్యానించున్నాం. ఆయన యొక్క ఐడెంటిటీని మనం దయచేశాడు. రేపొద్దున పరలోకం అనేటువంటి గమని దగ్గరికి మనం పోయిన తర్వాత తీర్పు దినమునందు వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అని మనల్ని క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు మనం చెప్పవలసినటువంటి సమాధానం ఏమయ్యా ఉన్నది అని అంటే, దేవుని యొక్క ఆత్మలో నువ్వు ఎంతవరకు రూపాంతరం పొంది ఉన్నావో దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కొలమానం వరకు ఆయన యందు నీవు రూపాంతరం పొంది ఉన్నావో నీ యొక్క ఆత్మలో, దానిని బట్టి నీ ఐడెంటిటీ అక్కడ ఉంటుంది. అక్షయమైనటువంటి బీజముగానే మనల్ని సృజించున్నాడు తప్ప క్షయమైపోయినటువంటి బీజముగా మనల్ని ఆయన సృజించలేదు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రైట్. ఇక్కడికి వచ్చినట్లయితే ఎస్, దేవుని యొక్క ఐడెంటిటీ నీకు కావాలి. దేవుడు ఒక ప్రణాళికను నీకు ఏర్పరచున్నాడు. హౌ యూ నో దాట్? నీకు అది ఏ విధంగా నీకు బయలుపరచబడుతూ ఉంది, నీకు ఏ విధంగా అది బయలుపరచబడతా ఉందని అంటే, ఇక్కడ మాట చెప్తున్నటువంటి మాట, దేవుని ఆత్మకే తప్ప మరి ఎవరికి దేవుని యొక్క సంగతులు అనేటువంటివి గుర్తెరిగేటువంటి సత్యం అయితే లేదు. అది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఆయనకి తప్ప, దేవుని యొక్క ఆత్మకి తప్ప మరి ఎవరికి తెలియదు. ఈ సిచ్యువేషన్లో
దేవుని యొక్క ఆత్మను పొందుకుంటేనే తప్ప ఆయనకు నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, నీ పట్ల ఉన్నటువంటి చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది కష్టం. అందుకే రాత్రి ఆ మాట కూడా చెప్పాను, ఇది దేవుని చిత్త ప్రకారం నేను చేస్తున్నాను, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నేను చేస్తున్నాను అని అనే ముందు నీ భక్తి జీవితాన్ని ఒకసారి కొలుచుకోనండి. ఆ మాట చెప్పి అబద్ధం ఆడి మీరు గుడ్డువాడయ్యి ఎదుటివాడిని మోసం చేసేటువంటి పరిస్థితులు మీరు ఉండొద్దని క్లియర్గా చెప్పారు. అంతటి భక్తి జీవితంలోకి నువ్వు వెళ్ళగలగాలయ్యానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం పొందుకుని ఉండాలట? దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉండాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి నీకు దేవుడు నీకు ఒక దర్శనమును ఏర్పాటు చేస్తాడు. ఒక దర్శనమును ఏర్పాటు చేస్తాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన ఆత్మను పొందుకున్నావు కాబట్టి ఆయన చెప్పేటువంటి మాట నీకు అర్థమవుతుంది, లేకుంటే కాదు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు పురుగలు పెంపబడ్డావో, ఆయన యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు భక్తునిగా, భక్తురాలుగా నువ్వు కనబడుతున్నావో, ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఏం మాట్లాడతాడంటే నీకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక దర్శనమును ఏర్పాటు చేస్తాడు. దర్శనమును ఏర్పాటు చేసినటువంటి దేవుడు, దర్శనం అంటే ఏంటండి? దేవుడు మన యందు ఉన్నటువంటి ఒక ప్రణాళిక, లేకుంటే తన చిత్తం ఏదైతే ఉందో దాన్ని మనకి రివీల్ చేయడమే. హల్లెలూయా, హల్లెలూయా. విజన్ ఈస్ దేర్ ఈస్ నథింగ్. దేవుడి యొక్క ప్రణాళికను నీకు రివీల్ చేయడం అనేటువంటిది విజన్. ఆ యొక్క దర్శనమును దేవుడు నీకు ఏర్పాటు చేయాలని అంటే కనుక నువ్వు ఇక్కడ పొందుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకుని ఉండాలి. ఒకసారి మనం ఆ మాట చూద్దాం. లూకా సువార్త 1:35 ఒక మాట రాయబడి ఉంటుంది. లూకా సువార్త 1:35. ఇక్కడ ఒక విషయం మీతో ఆ మాట మనం చదువుకునే ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధాత్మతో మనకి ఈ లింక్, ఈ పరిశుద్ధాత్మను పొందుకుంటేనే తప్ప ఇది జరగదు అనేటువంటిది ఒక క్వశ్చన్ ఉంది. అది లేకుండా జరగదా? ఒకవేళ ఆయన సహాయం లేకుండా మనం చేయలేమా? లేకుంటే మన విజన్ పొందలేమా? దేవుడిని మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను తూచా తప్పకుండా మనం పాటిస్తూ ఉంటున్నాం అనేటువంటి భక్తిలోనే మనం ఉండి ఉన్నాం కదా. ఆయన యొక్క సహాయం లేకుండా మనం ముందుకు వెళ్ళలేమని అంటే ఖచ్చితంగా పోలేం. గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన పుట్టినప్పటి నుంచి మరలా మరణం అయ్యి ఆ పునరుద్ధాన దినం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని ఉన్నట్టుగా కనపడుతుంది. ఐఎమ్ నాట్ రాంగ్. ప్రెజెంట్ హల్లెలూయా. yes it is. ఈ మాటను చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ మాట చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది. ఇక్కడ మరియకి ఆవిడకి ఒక డౌట్ వచ్చింది. దేవుడు పుట్టేటప్పుడు నేను పురుషుని ఎరగనటువంటి దానిని కదా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేటువంటి ఒక క్వశ్చన్ ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు దూత చెప్తున్నటువంటి మాట ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారానే ఇది జరిగింది. ప్రైజ్ హల్లెలూయా. అదే మాట, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చెను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే, దేవుడు కుమారుడు అన్నవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఈ క్రియ ఆయన పుట్టుక కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే, పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే జరిగినట్టుగా కనబడుతున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చిందో, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అక్కడ చూడండి, నెక్స్ట్ మాట చూడండి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీ వద్దకు వచ్చి ఉన్నదో, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడి ఉన్నావో, సర్వోన్నతుని శక్తి, దేవుని యొక్క శక్తి నేనేం చేస్తుందట చెప్పండి? కమ్ముకొని ఉన్నది. నీ యొక్క ఆవరణం అంతా కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడి ఉన్నది. అందు గురించి దేవుని యొక్క కార్యాలు చేయడానికి యు ఆర్ ద ఎలిజిబుల్. ప్రైజ్ హల్లెలూయా. ఎట్లా జరుగుతుందయ్యా? ఒక మనుషుని వల్ల ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు మన యేసయ్య గారి విషయంలోనూ చూసుకోండి. ఆయనకు ఉన్నటువంటి విజన్ ఏంటంటే ఇన్ని చర్చిలు కట్టాలి, ఇటు రీతిగా ఆయన అన్నవాడట. ఒక సేవకుడు చెప్తే నేను విన్నాను, క్రిస్టియానిటీకి ఒక సరైనటువంటి స్థలంగా, ఒక లీడర్షిప్ ప్లేస్గా ఆయన ఉన్నటువంటి స్థలం నా గుంటూరు అనేటువంటి ఆ ప్రదేశం ఇది నిలబడాలనేటువంటి ఆశగా నేను ఉండి ఉన్నానని మాటలు చెప్పేవాడట. ఎందుకనంటే ఆయన ఒక వ్యక్తి యొక్క విజన్, ఆ వ్యక్తి యొక్క విజన్ ఈరోజు చూస్తారా? ఇంకా ఆ మినిస్ట్రీ నుంచి మనం పాడుకునే పాటలు కానీ, మనం వింటున్నటువంటి వాక్యాలు కానీ ఎన్నో సంఘాలను నింపబడి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అయ్యానంటే ఒకే ఒక వ్యక్తి కదా, ఒకే ఒక వ్యక్తికి ఇంత ఎలా జరుగుతుంది అంటే పవర్ అక్కర్లేదు. పవర్ ఎక్కడుంది? సర్వోన్నతి యొక్క శక్తి, అదే దట్స్ ద పవర్ ఆఫ్ ద గాడ్.
దట్స్ ద పవర్ ఆఫ్ ద గాడ్. సర్వోన్నతుని యొక్క శక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తిగా నీవు నిలబడి ఉన్నావో నిన్ను కమ్ముకుని ఉన్నట్టుగా కనబడతా ఉంది. చెప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అలాంటి పరిశుద్ధాత్మ శక్తి సహాయం నీకు కావాలి. ఇంకొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త కొన్ని వచనాలు దేవుడికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా నిలబడినటువంటి మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభు బలపరచబడినట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంటది. చూద్దాం, చదువుదాం. యేసు ప్రభు ఆయన బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను. దేవుని యొక్క ఆత్మ పావురం వలె వచ్చి తన మీదకి వచ్చుట చూశాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందుకున్న తర్వాత కూడా అక్కడ బాప్తిసం జరిగిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ సహాయం చేతనే ఆయన బలపడినట్టుగా మనకి కనబడతా ఉంటది. మరొక మాట మనం చూద్దాం. అదే 17వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. గొప్ప శబ్దం ఆకాశం నుంచి పలికినట్టుగా కూడా అక్కడ మనకు కనబడతా ఉంటది. తర్వాత మరొక మాట మనం చూద్దాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. ఒకసారి పోతున్నాము. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. అక్కడ కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఆయనకి కలిగినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఉండి ఉన్నాడు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి కూడా ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్టుగా, దేవుడి చేత పుట్టినప్పుడు కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన ఉండి ఉన్నాడు. బాప్తిసం పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత ఆయన బలపరచబడ్డాడు. తర్వాత ఇక్కడ కూడా నడిపించబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మాట మనం చూద్దాం. 18వ వచనం, అదే అధ్యాయంలో 18వ వచనం. సారీ, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును కలుగజేయును. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించడానికి కావలసినటువంటి అభిషేకం యేసుప్రభు గారు పొందుకున్నటువంటి అభిషేకం ఎక్కడి నుంచి పొందుకుని ఉన్నాడండి? ఆయన పరిశుద్ధాత్మ తాకిడి చేత. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తాకిడి చేత. చూడండి, పుట్టినప్పటి నుంచి ఆయన మరలా బాప్తిసం పొందినప్పుడు, నడిపింపబడిన ఆపత్కాల సమయంలో నడిపింపబడినప్పుడు, ఇక్కడ సువార్తను ప్రకటించినప్పుడు, బీదలకు సహాయకుడిగా ఆయన నిలబడుతున్నప్పుడు, ప్రతి ఒక్క విషయంలో పరిశుద్ధాత్మ సహాయం ఆయన పొందుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చదువుతాం. స్వస్థపరిచేందుకు కూడా, ఆయన స్వస్థత చేకూర్చేందుకు కూడా పరిశుద్ధాత్మ సహాయం పొందుకున్నటువంటి రీతిగా అక్కడ మనకు కనబడుతూ ఉంటది. 38వ వచనం, 10వ అధ్యాయం 38వ వచనం. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండేది కనుక ఆయన ఏం చేశాడట? ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడినటువంటి వారిని విడిపించసాగాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చేత, సైతాన్ యొక్క శక్తుల చేత, కుతంత్రముల చేత బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తులను విడిపించడానికి దేవుడు అనుకున్నటువంటి మార్గం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడడం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా నిలబడి ఉన్నాడు. బాప్తిసం పొందినప్పుడు అభిషేకించడానికి ఆయన వచ్చి ఉన్నాడు, బలపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు, ఆపత్కాల సమయంలో నడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు, స్వస్థతలు చేయడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన నింపబడి ఉన్నాడు, వాక్యమును స్వార్థను ప్రకటించడానికి కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం మరొక మాట రాయబడి ఉంది. 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన చదువుమా. దేవుని ఆత్మ వలన దెయ్యములను వెలగొట్టుచున్న ఎడల. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారానే ఈ కార్యములు జరుగుతా ఉన్నాయి. దెయ్యములను వెలగొట్టేటువంటి ఈ కార్యములు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను, మీకు కావాలి మీరు నోట్స్ రాసుకోండి, మీరు తర్వాత మీరు చదువుకోవచ్చు ఆ వచనాలు. చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క. ఇక్కడ చూడండి, ఆయన పుట్టడం కానించి
దేవుడి యొక్క కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, సువార్తలు ప్రతి ఒక్క విషయంలో కూడా పరిశుద్ధాత్మ సహాయము ఆయనకి లభించింది. ఇక్కడ తనకు తాను సిలువను అప్పగించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఏ ఒక్క మనుషుడు తనకు తానుగా చేయగలిగినటువంటి కార్యము ఇది కాదు కనుక ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము, హల్లెలూయా, మొదటి పోర్షన్ మనకు సరిపోతుంది. ఆ యొక్క ఆత్మ ద్వారానే తనను తాను సిలువ మరణానికి కూడా ఆయన అర్పించుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. తనకు తానుగా ఆ యొక్క సిలువ మరణం పొందడానికి పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైందండి, పరిశుద్ధాత్మ సహాయం అవసరమైంది. మరొక మాట మనం చూద్దాం. మరొక మాట రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఆత్మచేతనే తిరిగి లేవనెత్తబడ్డాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించే ఎడల సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మృతులలో నుండి లేవడానికి కావాల్సినటువంటి సహాయం ఎక్కడి నుంచి లభించింది? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. అక్కడితో ఆగిపోలేదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరొక మాట మనం చూద్దాం. 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. 21వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. ఇక్కడ ఒకసారి మరి 17వ వచనంలోకి వద్దాం. 17వ వచనం నుంచి మనం చదువుకుందాం ఒకసారి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఒకసారి ఇక్కడ గమనించాలి. అంధకార పరిస్థితులు ఉండి ఉన్నాం. దేవుడు ఏంటి, ఆయన ఒక శక్తి ఏంటి, ఆయన మహిమ ఏమిటి? రాత్రికాల సమయంలో కూడా వాక్య విషయంలో మనం మాట్లాడుకున్నటువంటి మాట అది. దేవుడు ఐడెంటిటీ నువ్వు పొందుకోవాలని అంటే ఫస్ట్ దేవుడి ఐడెంటిటీ ఏంటి అనేటువంటిది నీకు తెలియాలి. హల్లెలూయా. దాని గురించే మనకు వాక్య జ్ఞానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఐడెంటిటీలో ఆ వాక్య జ్ఞానం నువ్వు చేస్తా ఉన్నావు, నువ్వు చదువుతా ఉన్నావు, కానీ నీకు అర్థం కాని పరిస్థితి ఇక్కడ. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎంత చదువుతున్నప్పటికీ ఆయన యొక్క శక్తిని నువ్వు గమనించలేనటువంటి పరిస్థితులు ఉన్నావు. ఒక్కొక్కసారి నాకు కూడా అట్లా అనిపిస్తుంటుంది. ఒకే అధ్యాయం నువ్వు 2వ సారి చదివినప్పుడు వేరే విషయాలుగా అర్థమవుతాయి. 3వ సారి చదివినప్పుడు మరి ఇంకొన్ని విషయాలు కొంచెం తేడాగా కనబడుతుంటాయి. 4వ సారి చదివినప్పుడు అసలు మొదట అర్థమైంది నీకు చాలా రాంగ్ అనేటువంటి విషయం కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంటాయి. ఎందుకనంటే బయలుపరచబడుతున్నటువంటి ఆత్మ చేత మీ యొక్క మనోనేత్రములు తెరవబడినప్పుడు హూ ఈజ్ గాడ్ అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. తనను తాను రివీల్ చేసుకునేటువంటి పద్ధతే మనం బైబిల్ని ధ్యానించడం. ఆ ధ్యానం చేసేటువంటి విషయంలో ఆయన యొక్క ఆత్మ సహాయం మనం పొందగలిగితే వాట్ ఈస్ హిజ్ ఐడెంటిటీ అనేటువంటిది మనకి అర్థమవుతా ఉంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరిగేటువంటిది అదే. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, మనం పిలిచినటువంటి పిలుపు వలన ఆ నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. నెక్స్ట్, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. ఏ బలాతిశయమునిది? ఏ ఒక్క బలాతిశయము? ఆత్మ అయినటువంటి ఆ బలాతిశయమును బట్టి. అక్కడ అందుకే రాశాడు, ఆయన క్రీస్తునందు వినియోగపడినటువంటి ఆ బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ ఎట్టిదో మీరు తెలుసుకోవాలనండి. ఎస్, దేవుడు ఏమిటి, ఆయన యొక్క ఐడెంటిటీ ఏమిటి అనేటువంటి రివీల్ చేసేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపడతామా. ఆ యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు మాత్రమే మనం బైబిల్ గ్రంథం ధ్యానించినప్పుడు హిజ్ ఐడెంటిటీ మనకు అర్థమవుతుంది.
రేపు నీ ఐడెంటిటీ కోసం నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, నిన్న మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను. పాస్పోర్ట్ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నేను డేవిడ్ని అయ్యా అని అంటే వాడు ఒప్పుకోడు. నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు చూపించి ఆ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తిని నేనే అంటేనే యాక్సెప్ట్ చేస్తారు. నిన్ను నువ్వు పోయి వితౌట్ యువర్ డాక్యుమెంట్స్ నేను పోయి డేవిడ్ నాకు ఫ్లైట్ టికెట్ ఆల్రెడీ బుక్ చేయబడింది, నేను పోతానంటే నీ పాస్పోర్ట్ చూపించి అంటాడు, పేరు చూస్తాడు, నీ ఫోటో చూస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ చూస్తాడు, మొత్తం డీటెయిల్స్ అని గమనిస్తాడు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఐడెంటిటీ ఇదే కాబట్టి వీఆర్ అలోయింగ్ కదా. ఇక్కడ జరిగేది కూడా అదే. దేవుడు తన యొక్క ఐడెంటిటీని నీకు ఇచ్చి ఉన్నాడు. తన స్వరూపంలో నువ్వు ఎదగాలని ఆయన ఆశపడి ఉన్నాడు. ఆయన ఆశపడి ఉన్నటువంటి రీతిలో మనం ఎదగాలి అని అంటే కనుక వాక్య జ్ఞానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాక్యం చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది మనం నిన్న మాట్లాడుకున్నాను. ఆ వాక్యముని చదివేటువంటి విషయంలో మరి ఒక స్టెప్ ఏందయ్యా అని అంటే ఆత్మ ప్రేరణ కలిగి చేయడం అనేటువంటిది. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతా అన్న ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి యొక్క ఆత్మ చేత నువ్వు పొందకొని ఇటు రీతిగా ఇప్పుడు వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా నీవు గ్రహించగలుగుతావు. గూఢార్థమైనటువంటి సంగతులు కానీ మర్మములు కానీ బయలుచేయబడాలని అంటే ఎటు రీతిగా బయలుపరచబడతాయని నేను ముందు ఇంకా మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ మాట మనం కంప్లీట్ చేద్దాం. ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టుదో మీరు తెలుసుకున్న వాళ్ళని నెక్స్ట్ వచ్చినాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప యొక్క తండ్రి తాను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్టు. చూడండి, తగినటువంటి జ్ఞానమును, అది నిజమే అని గుర్తిరగలిగినటువంటి దృఢమైనటువంటి మనస్సును మీకు అప్పగిస్తానని అన్నాడు. అందు గురించి హృదయం అనేటువంటి పలకల మీదనే వాక్యమును మనం రాసుకోగలిగి ఉండాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. కంఠస్థం ఎక్కడ జరుగుతుందా అని అంటే హృదయంలో జరగాలి. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్క విషయం నువ్వు క్లియర్ చేయకుండా అదే ఆలోచన కలిగి అదే ఆసక్తి కలిగి ఉంటే కనుక ఇది నీకు అర్థం కాదు. ఎందుకంటే ఆత్మ నీలో ఫీల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. యు ఆర్ ఫీలింగ్ విత్ సమ్ అదర్ థాట్స్. నీ హృదయంలో నువ్వు వేరే యొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నావు. అది క్లియర్ లేనప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఖాళీ చేసుకుని నా కొరకు ఎదురు చూసినటువంటి వారికి, నా కుమారుడు నా కుమార్తె అని వారు నిలబడినటువంటి అందరికీ రివీల్ చేయడు దేవుడు. దట్స్ వాట్ ఐ సెడ్. దర్శనం అనేటువంటిది అందరికీ కలగదు. అందరికీ అది దక్కనటువంటి భాగ్యం అని చెప్పుకోవాలి. ఎట్లా దేవుడు సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు అని అంటే ఆత్మ ప్రేరణకు బట్టి, నీలో నింపబడినటువంటి ఆత్మ పాలనను బట్టి, ఎస్ ఈ నా కుమారుడు నాకు ఉపయోగకరంగా నా యొక్క స్వరూపంలో ఎదగడానికి ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి నా కుమారుడు కుమార్తె, ఆ విషయాన్ని గమనించినటువంటి దేవుడు ఈజ్ రివీల్, ఆ విజన్ నీకు రివీల్ చేస్తాడు. విజన్ అనేటువంటిది మరొకసారి మనం జ్ఞాపకం చేస్తాం. విజన్ అనేటువంటి దేవుడి యొక్క ప్లాన్ అండ్ పర్పస్ నీకు రివీల్ చేయడం అనేటువంటిదే తప్ప మరేమీ కాదు. దర్శనమునందు నేను ఇది పొందుకున్నాను, లేకుంటే ఆ దేవుడు నాతో ఇటు రీతిగా మాట్లాడి ఉన్నాడు. ఒకసారి చూడండి, ఆ రకమైనటువంటి విజన్ పొందుకున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి స్టిక్ అయ్యేటువంటి విషయం చాలా చాలా భయంకరంగా అనిపిస్తుంటుంది. అరే ఎంత భయంకరంగా నిలబడిపోయేటువంటి వ్యక్తి. ఎందుకనంటే ఆత్మ అలాంటిది, ఆత్మ ప్రేరణ అలాంటిది, ఆయనలో ఉన్నటువంటి దేవుడి యొక్క ఆత్మ నడిపిస్తున్నటువంటి రీతి అలాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం. మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు ఇక్కడ పౌలు గారు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా చెప్తూ ఉంటాడు అన్నమాట. అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వచ్చిన మనం చూద్దాం. ఆయన ఆ బలాతిశయము చేతనే, ఏ బలాతిశయము? ఆత్మ బలాతిశయము చేతనే క్రీస్తును మృతుల నుండి లేపిందాక చదువుకున్నాం కదా మనం. క్రీస్తులో నుండి మృతుల నుండి లేపడానికి తగినటువంటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వచ్చింది. అదే మాట ఇక్కడ మరొకసారి గూఢమైనటువంటి భావంతో ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఆ బలాతిశయము, ఇక్కడ మీకు కావాలంటే మీరు బుక్ నోట్లు మీరు పక్కన రాసుకోండి. ఆత్మ అనేటువంటి బలాతిశయము చేత, ఆయన ఆత్మ అనేటువంటి బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన
ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అధికారములన్నిటి కంటేను, ప్రభుత్వములన్నిటి కంటేను బాగా ఉన్నతమైనటువంటిది, బాగా గొప్పదైనటువంటిది ఏంటయ్యానంటే ఆయన కుడి పార్శ్వమున పోయి కూర్చున్నాడుట. అదే రాబడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన చూడండి, ఈ యుగమునందే కాక రాగబోయేటువంటి యుగములనందు కూడా పేరు పొందిన ప్రతి నామముల కంటే కూడా ఎంతో హెచ్చుగా, ఎంతో గొప్పగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున తన కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. దీనికి ఏ సహాయం అనుగ్రహించబడింది? ఆ బలాతిశయము చేత. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యము కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉన్నతమైనటువంటి స్థితి కంటే కూడా ఆయన యొక్క బలాతిశయముని చేతని ఈ లేపబడినటువంటి క్రీస్తుని తీసుకెళ్ళి ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకుని ఉన్నాడు? దేవుడి యొక్క కుడి పార్శ్వం కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా. ఆయన పుట్టుక నుంచి, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మరలా దేవుని దగ్గరికి పోయి ఆయన కుడి పార్శ్వం కూర్చునేంత వరకు కూడా పరిశుద్ధాత్మ సహాయం క్లియర్గా కనబడతాం. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అందు నిమిత్తం ఆత్మ అభిషేకం మనకు కావాలంటే, అందు నిమిత్తం ఆత్మ అభిషేకంతో మనం నింపబడాలి. ఎందుకు ఇంత ఘోష దీని గురించి చేయాలంటే, ఎందుకు మనకు అవసరమా? మనం వాక్యం చదువుకుంటున్నాం కదా, అక్కడతో సరిపెట్టుకుందాం కాదు. చాలా మంది ఈ యొక్క పరిశుద్ధాత్మ విషయంలో పెద్ద కోస్తుల గురించి రాయడం వలన ఓన్లీ కొన్ని కైండ్ ఆఫ్ వారికి మాత్రమే ఇది, మనకి కాదు. అది రాంగ్ థియరీ తీసుకొస్తా ఉంది మన మధ్యలో. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడాలి. ఇది చాలా ప్రాముఖ్యం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. మొన్న లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నటువంటిది, ఆ పాలు మనం మాట్లాడుకున్న బాప్తిస్మం పొందుకునే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఉన్నాడు. కానీ కార్యం చేయట్లేదు, మనం రాంగ్ డిసిషన్లో ఇంకా వెళ్తున్నాం. ఇది ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ యువర్ థాట్స్, యువర్ డీడ్స్, నువ్వు చేసేటువంటి ఆలోచన, నువ్వు చేసేటువంటి కార్యం వల్ల పరిశుద్ధాత్మ దేవుని నువ్వు వదులుకుంటున్నావు. రాత్రి కూడా నేను ఒకసారి హెచ్చరించడం జరిగింది. చిన్న మాట ద్వారా ఆ పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలనే ఉద్దేశంతో చాలా తొందరగా చిన్నగా అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు అందరూ ఉంటున్నారు. గమనించండి, పరిస్థితి నుంచి గట్టెక్కట్లేదు, కానీ అంధకారం అనేటువంటి చీకట్లు మీరు పోతా ఉన్నారు. మరలా జీవం అనేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని జీవం అనేటువంటి వెలుగులో మనం వస్తేనే తప్ప ఇది మళ్ళీ సాధ్యపడదు. దానికి కూడా మనం ఏం చేయాలి అంటే వాక్యమును ధ్యానించగలగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడతో మనం ఇంకొక మాట మనం చూద్దాం. సామెతల నుంచి 16వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువుకుందాం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెం శ్రేష్టము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలు ఆడి అన్యాయం చేసుకుని సంపాదించుకుని దాచుకుని దాని అన్నిటికంటే కూడా నీతితో కూడినటువంటి కొంచెం వచ్చిన కూడా అది శ్రేష్టమైనటువంటిదండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం కూడా చదువుదామమ్మా. 9వ వచనం చదవండి. చూసారా, ఒకడు తాను చేయబోనది హృదయములలో యోచించుకొనును, యెహోవా అనే అర్థం స్థిరపరచును. హృదయంలో మొదట ఆలోచన కలుగుతా ఉంది, ఏం చేయాలి, ఏ దుర్మార్గం చేయాలి, ఏ అబద్ధం ఆడాలి, ఏ కార్యం చేయాలని. ఎప్పుడైతే నీ హృదయం అనేటువంటి పలకం మీద ఈ యొక్క వాక్యం అనేటువంటిది నీలో ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆటోమేటిక్గా గర్జిస్తూ ఉంటాడు. నువ్వు చేయబోచినటువంటి కార్యం రైట్ కాదు, నువ్వు చేయబోచినటువంటి కార్యం అనేటువంటిది దేవునికి అయిష్టకరం అనేటువంటిది. ఎప్పుడు జరుగుతుంది ఇది? హృదయం అనేటువంటి పలకం మీద మనం రాసుకోగలిగితేనే, లేకుంటే లేదు. చక్కగా ఆ ఆలోచన, నేను అందుకే అన్నాను, ఫస్ట్ అవి క్లియర్ చేసుకుంటేనే తప్ప ఇక్కడ మనం ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. వాక్యం మన హృదయం అనేటువంటి పలకల మీద మనం రాయగలగాలని అంటే హృదయంలో తలంచుతున్నటువంటి ఈ యొక్క చెడుతనం అనేటువంటి నడతకు సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ముందు తీసివేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 4వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. సామెతల నుంచి 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. హల్లెలూయా. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. హృదయంలో నుంచి ఘోష వినబడతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ చెవి యొగ్గలేనటువంటి పరిస్థితులు మనం ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే ఆత్మ నీలో లేకపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ లేకపోవడం. నేను రాత్రికాల సమయంలో అదే చెప్పాను. ఎప్పుడైతే ఇవన్నీ నీలో నింపుకుని నువ్వు బ్రతుకుతున్నాను అని అంటున్నావు, కానీ నువ్వు చచ్చిపోయినటువంటి వాడు ఆత్మలో అని.
ఆత్మలో చనిపోయిన వాడి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఎన్ని చెప్పు, ఎన్ని హెచ్చరికలు బోధించు, దేవుడే ద్వయంగా వచ్చి మాట్లాడినా కూడా నువ్వు కాదు పక్కెళ్ళి అంటాడు. ఇది తథ్యం. నేను ఈ మాట చెప్తా ఉన్నాను. ఒకసారి దేవుడే వచ్చినా కూడా వినపడనటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉంటాం తెలుసా? ఆత్మ ప్రేరణ లేనప్పుడు. నీకు అర్థం కాదు వచ్చి మాట్లాడుతుంది దేవుడు అనేటువంటిది, నీకు అర్థమవుతుంది ఆత్మతో నింపబడినప్పుడు వచ్చి మాట్లాడుతున్నది దేవుడు అని. ఆ యొక్క స్వరం నా గొర్రెలో స్వరం వింటా. ఆయన గొర్రెలు కాకుండా ఉండనప్పుడు నువ్వు ఎట్లా అంటారు? ఆ విషయానికి వస్తే నేను అడుగుతాను ఇక్కడ, మరి బాప్తిసం తీసుకోకముందు మనందరం ఆయన పిల్లలం కాదే? సైతాన్ యొక్క కుమార్తెను భక్తులుగానే పిలువబడుతున్నటువంటి వారము. మరి మనం ఎలా విని ఉన్నాం? ఎస్, ఆయన ఇన్సెల్ఫ్ ఆయన రివీల్ చేసుకుంటూ ఉన్నాడు వాక్యము ద్వారా. అందు గురించి అక్షయమైనటువంటి బీజం ద్వారా మీరు పుట్టిన వారే తప్ప క్షయమైపోయినటువంటి బీజం ద్వారా మీరు పుట్టినటువంటి వారు కాదు. ఏమిటి ఆ అక్షయమైనటువంటి బీజం అయ్యానంటే వాక్యం అనేటువంటి శక్తి, వాక్శక్తి. ఆ వాక్శక్తిని అంగీకరించినటువంటి వారము మనం పుట్టి ఉన్నాం. మనమే అదే ఏందా నీ పుట్టుపూర్వోత్తరాలు? నువ్వు దేవుడి యొక్క మాటను చెప్పడం ఏంటి? దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించడం ఏంటి? పలకడం ఏంటి? నువ్వు సువార్థికుడిగా నిలబడడం ఏంటి? సాక్షిగా నువ్వు నిలబడడం ఏంటి అని నీ చెవులో గొలుగుతున్నటువంటి సైతాన్ గారికి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నా పుట్టుపూర్వోత్తరాలు ఇవి. రాత్రి చెప్పాను కదా, నా పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? అక్షయమైనటువంటి బీజం ద్వారా ఆయన నన్ను కని ఉన్నాడు. వాక్యం ద్వారా ఆయన ఒక రక్తము చేత నన్ను కని ఉన్నాడు. నేను ఆయన వాడను. కాబట్టి నా పుట్టు పూర్వోత్తరం అది, నేను పుట్టు పెరిగింది అది. వాక్యం ద్వారానే నేను ఎదుగుతా ఉన్నాను. జీవం అనేటువంటి వాక్యము వెలుగులోనే నేను నా యొక్క జీవితం నేను బ్రతికి ఉండి కొనసాగిస్తా ఉన్నాను. ఎస్, ఆయన యొక్క ఐడెంటిటీ నాకు కావాలి. నా ఐడెంటిటీ ఏంటి? ఆయన స్వరూపంలోనికి నేను ఎదగడమే. దేవుడి యొక్క ఐడెంటిటీ నేను కనుక్కోవాలి అని తెలుసుకోగలగాలి అని అంటే కనుక వాక్య ధ్యానం అవసరం. ఆ వాక్య ధ్యానము ఎటువంటి వాక్య ధ్యానం ఎటువంటి రీతిగా మనకు అవసరమయ్యాని అంటే ఆ మాట ఒకసారి మనం చూద్దాం. ఆదికాండంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం, చూడండి, ఆయనకు ఒక అనుమానం ఉంది. ఇది జరుగుతుందా, ఈ కార్యం జరగదు అనేటువంటిది ఒక అనుమానం ఉంది. అలా అనుమానం జరిగినప్పుడు పిల్లలు పుడతారా లేదనే ఒక అనుమానం వచ్చినప్పుడు ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము, ఎవరు వచ్చారు? యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, దట్స్ వాట్ ఐ సే. దర్శనం అని అంటే గాడ్స్ ప్లాన్స్ నీకు రివీల్ చేయడం మాత్రమే. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ పట్ల, నీ జీవితం పట్ల ఆయన యొక్క చిత్తం ఏదైతుందో దానిని నీకు దర్శించడానికి ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. అది రివీల్ చేయడానికి దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాడు. నథింగ్ విజన్ అనేటువంటిది, దేర్ ఇస్ నథింగ్ రాదర్ దెన్ గాడ్స్ ప్లాన్స్ టు రివీల్ టు యు. హల్లెలూయా. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నెక్స్ట్ వచ్చిన చదువుతాం. అందుకు అబ్రహాం, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనటువంటి వాడినై ఉన్నానే, దమస్కు ఎలియేజరు నా ఇంటి ఆస్తికర్తలుగా వారు మిగిలిపోతారు కదా అనేటువంటి మాట చెప్తే, 3వ మాట, యెహోవా వాక్యం ఆయన దగ్గరికి వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు. యెహోవా వాక్యం ఆయనకి ఏ రీతిగా వచ్చిందండి? దర్శన రీతిగా. గమనించాలి. ప్రేతుడు హల్లెలూయా. దర్శన రీతిగా యెహోవా వాక్యం ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వాక్యం ఆయన యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసం పుట్టబోచున్నాడు, వాడు నీకు వారసుడగునని చెప్పాను. 5వ మాట, నక్షత్రాలు లెక్కబెట్టి. అసలు ఇది ఇంపాసిబుల్. ఎట్లా లెక్క పెడతావు? ఎన్నింటి లెక్క పెడతావు? ఈరోజు మన అబ్రహాం సంతానంగా మనం అందరం ఉండి ఉన్నామే. ఎక్కడ వచ్చింది మాట? ఎక్కడో అబ్రహాము సమయంలో దేవుడు ఒక దర్శించాడట, ఆయనతో మాట్లాడాడట, ఈ జనాన్ని ఎంతగా చేయబోతున్నాననేటువంటి వాగ్దానం ఇచ్చున్నాడట. అదే వాగ్దానం ప్రతిఫలమే మన అందరం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుడి యొక్క ఆత్మను పొందుకుని ఉన్నామో
ఆయన యొక్క ఆత్మ ద్వారానే వాక్యము రివీల్ చేయబడుతున్నప్పుడు గూఢమైనటువంటి సంగతులను నీవు గుర్తెరుగుతావు. ఆ యొక్క ఆత్మ నీలో ఉండటం వలనే దేవుడు దర్శన రీతిగా నీతో మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా నీవు నెరవేర్చడానికి సమర్థురాలు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మరొక మాట 17వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 17, 18 వచనాలు. మనం ఇంకా కొంచెం విషయాలు త్వరగా ముందుకు వెళ్దామండి. అంత్య దినముల యందు ఆయన చేయబోతున్నటువంటి కార్యాలట. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నా కుమారుడు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలిగిదురు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినముల యందు మనం ఉండి ఉన్నాం. తెలుసు అంత్య దినములు ఎప్పటి నుంచి అనేటువంటిది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుంచి మనకు మొదలైనట్టుగా మనకు కనబడుతుంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ మోర్. మీ అందరికీ తెలుసు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా యొక్క ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారుడు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలిగి ఉందరు. హౌ వి నో దాట్? దేవుడికి మనకి దర్శనం ఇస్తానని ఉన్నాడే. మన అందరం ఉండి ఉన్నామే, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఉన్నామే. కానీ మనం ఎందుకు ఆ యొక్క దర్శనం మనం గమనించలేకపోతున్నాం? ఎందుకు ఆ యొక్క ప్లాన్ మనకు తెలియట్లేదు? ఎందుకు దేవుడి యొక్క చిత్తం నా జీవితంలో ఏమిటి అనేటువంటి విషయం నాకు అర్థం కావట్లేదు. బికాస్ యూ డోంట్ హ్యావ్ స్పిరిట్ ఇన్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క ఆత్మ చేత నింపబడినట్టుగా నువ్వు కనబడుతున్నటువంటి వ్యక్తిగా నువ్వు నటన అనేటువంటి ఆ మార్గంలో ఉండిపోయావు తప్ప నిజమైనటువంటి భక్తి జీవితంలో నువ్వు లేవు. ప్రియులారా, గమనించాలి. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే లోకంలో ఉన్నటువంటి ఏది కూడా నీకు గొప్పగాను అద్భుతంగాను ఆశ్చర్యంగాను కనపడదు. తుచ్చముగా ఎంచుకుంటావు. దట్స్ ద క్వాలిటీ. ఎందుకంటే పైన వాటిని వెతుకుడి అనేటువంటి మాట ఆయన సెలవిచ్చినాడు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మీరు పరిగెత్తాలి. ఆ యొక్క వాక్యము, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క స్వరము వినేందుకు మనం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం. మన సాయశక్తులు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ లోకపు మరణము మనం చేరేంత వరకు ఆయన కాడి మోయడానికి అయిష్టంగా ఎప్పుడు ఉండవు. ఆయన యొక్క ఆత్మచేత గురుగులు నింపబడితే కనుక ఏ సమయమైన ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క నామమునకు మహిమకరంగా సాక్షికరంగా నిలబడతాం. మరి చదువుతున్నాం కదా బ్రదర్, వాక్యం చదువుతున్నాం కదా, మాకెందుకు అర్థం కానిటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉంది? ఏం జరుగుతూ ఉందని అంటే మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తా ఉంటారు, వినండి. బైబిల్ గ్రంథం మీరు మొదటి నుంచి ఎండింగ్ వరకు చదివినప్పటికీ కూడా ఒక రెఫరెన్స్ నెంబర్ చెప్తే ఆ రెఫరెన్స్లో ఉన్నటువంటి మాట ఏమిటో నువ్వు టక్కన వచ్చి చెప్తే గనక నువ్వు ఆత్మచేత నింపబడ్డావనంటే గనక అపోహ. నువ్వు కంటెస్ట్ పెట్టావు. చెప్తున్న వెంటనే నీకు ఆ రెఫరెన్స్ నీకు గుర్తుంది కానీ ఆచరణలో లేదు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అక్షరము చేత నువ్వు ధ్యానించినప్పుడు విషయాలు నీకు అర్థం కావు. నువ్వు ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే అసలు బైబిల్ గ్రంథం చదవడమే ఒక పెద్ద కష్టం అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ చదివినప్పటికీ కూడా, పూర్తిగా చదివేసినప్పటికీ కూడా నా మైండ్లో అన్ని రెఫరెన్స్లు గుర్తున్నాయి. దట్ కైండ్ ఆఫ్ భక్తి జీవితం నేను చేస్తున్నాను అంటే కనుక కాదు. అక్షరాన్ని మాత్రం తెలుసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. దీనికి ఒక సపోర్ట్ అవసరం. నీకు మర్మములు కానీ విషయాలు కానీ నీకు బయలుపడాలని అంటే ఒక సపోర్ట్ అవసరం. ఏంటి ఆ సపోర్ట్ అని అంటే ప్రార్థన అనేటువంటి సపోర్ట్ చాలా అవసరం. ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథం నువ్వు ధ్యానించడానికి, లేకుంటే వాక్యం చెప్పడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, ప్రచారం చేయడానికి, లేకుంటే దేవుని యొక్క సువార్త పంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. రాత్రి మనం చదువుకున్నాం కదా దేవుని యొక్క కరపత్రాలు మీరే. హల్లెలూయా. మీరెవరో కాదు, మీ యొక్క హృదయం అనేటువంటి పలకల మీద దేవుని యొక్క వాక్యముని మీరు రాయబడి ఉంచుకుని దానిని సువార్థికులుగా మీరు ముందుకు పోయి దేవుని యొక్క కరపత్రికలుగా మీరు వాడబడుతున్నారనేటువంటి రెఫరెన్స్ రాత్రి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ కరపత్రములో మీలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని తెలియపరిచేటువంటి విషయంలో మీకు కావాల్సిన సపోర్ట్ ఏందయ్యానంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, ప్రార్థన దేనికోసం చేయాలి? అయ్యా నాకు సంగతులు తెలియచే, నాకు జ్ఞానం కలిగించే, జ్ఞానం కాదు అది చేస్తానన్నావు, అది చేస్తానన్నావు, ఇది చేస్తున్నావు. వాక్యంలో రెఫరెన్స్ తీసుకొచ్చే ముందు చాలా జాగ్రత్తగా మనం దాన్ని పిక్ చేసుకోగలగాలి. ఏ సిచ్యువేషన్ పడితే ఆ సిచ్యువేషన్ మనం వాడడానికి వీల్లేదు. దేవుడు నేను అడుగుతున్నప్పుడు నీకు తెలుసు కదా, సర్వోన్నతుని శక్తి నేను ఏం చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు కమ్ముకుంటుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రావాలని అంటే నువ్వు పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయి.
అయ్యా నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి గూఢమైనటువంటి సంగతిలో నేను గుర్తెరుగు నిమిత్తం నీ యొక్క ఆత్మచేత నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. సంగతులను పైపైననే మీరు చూచున్నారు. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవరైనా తాను క్రీస్తు వాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడు అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోనవలెను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సంగతులు మీరు ఏం చేస్తున్నారు? పైపైననే చూస్తూ ఉన్నారు. కాదు, చేయవలసింది లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలిగి ఉండాలి. 3వ అధ్యాయం అదే పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనగా అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు. చూసారా మీరు అక్షర రీతిగా చదివిన దాన్ని అక్షర రీతిగా వచ్చి అభిషేకపడమో లేకపోతే ఇంకొకటి చేయడమో కాదు. ఆయన్ని మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మౌటకు మాకు సామర్థ్యం కలిగి ఉన్నాడు. అక్షరము చంపుని కానీ ఆత్మ ఏం చేస్తా ఉందంట? ప్రైజ్ హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఒక ఆత్మను నీవు పొందుకుని ఉంటావో నిన్ను జీవింప చేస్తా ఉంది. వాక్యంలో ఎటువంటి విషయాలు నువ్వు షేర్ చేసుకోగలగాలి, ఆ యొక్క వాక్యం యొక్క భావం ఏమిటి, దాని వెనక దాని ఆ యొక్క వాక్యం యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దర్శనం. ఆయన రివీల్ చేస్తూ ఉన్నాడు కదా. ఏమి రివీల్ చేస్తున్నాడు? ఆయన ప్రణాళిక ఏమై ఉందో ఆ వాక్యం పట్ల కూడా నీకు రివీల్ చేస్తుంటాడు. అది అంటే డైలీ బేసిస్గా మాట్లాడుకోవచ్చు. కనెక్టివిటీ విత్ ద గాడ్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎప్పుడు ఆ ఆత్మ మనలో బ్రతికి ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనం పొందుకోగలిగినప్పుడు. చదువుదాం మరొక మాట. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. అందుకే ప్రార్థించాలి. అయ్యా ఇదిగో ఈ సమయంలో నేను వాక్యం చెప్పడానికి నేను లేకుంటే అల్పుడును అయోగ్యుడు, నేనైతే అదే ప్రార్థన చేస్తాను. అల్పుడును అయోగ్యుడు, ఎందుకు పనికిరానటువంటి వాడనైనటువంటి నన్ను వాడుకోవడానికి నీకు ఇష్టమైతే ప్రభువా యొక్క ఆత్మచేత అభిషేకించి సంగతులను, గూఢమైనటువంటి సంగతులు మాకు తెలియపరచు. నీవు నిలబడినట్లయితే వ్యర్థం, ఆత్మ పని చేయదు. ఆయన ఆత్మ లీడింగ్ జరుగుతున్నప్పుడు హృదయంలో కదలిక వస్తుంది. వాక్యము మీ యొక్క హృదయములు తాకినప్పుడు అది మీ యొక్క హృదయమును సాఫ్ట్ చేస్తూ ఉంది. మీ యొక్క హృదయమును కనికర పూర్ణులుగా మార్చి ఆయన యొక్క ప్రణాళిక ఏదైతుందో నీ జీవితంలో దాన్ని నీకు రివీల్ చేసుకునేటువంటి మార్గంలో నేను నడిపించడానికి ఒప్పింప చేస్తా ఉంటుంది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. కీర్తన 119 కీర్తన, ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం త్వరగా. 119 కీర్తన 8వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొనురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునేదే చేతనే కదా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీ యొక్క కట్టడలను నుంచి మమ్మల్ని ఏం చేయకు, దూరపరచుకో. యవనస్తులు దేని ద్వారా తన యొక్క నడతను శుద్ధి చేసుకుంటారా అని అంటే వాక్యము ద్వారానే కదా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మరి యొక్క వాక్యములకు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ మరొకసారి రాత్రికాల సమయంలో మీకు చెప్పినప్పటికీ మీకు మరొకసారి గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎటువంటి రెస్పెక్ట్ మనం ఇస్తా ఉన్నాం, ఎటువంటి మర్యాద ఆ వాక్య స్వరూపం అయినటువంటి దేవుడికి మనం ఇస్తూ ఉంటున్నాం. ఆ వాక్యమును మనం ధ్యానించడానికి ఇష్టపడుతున్నప్పుడు గమనించండి, దేవుడి కొరకు ఆ సమయాన్ని కేటాయించేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమండి. ప్రతిదీ కూడా కౌంటబుల్. మీరు తప్పుగా అర్థం చేసుకొని అరే ఇంత సమయం వృధా అయిపోతుందని అనుకోద్దు. ఇదంతా కౌంటబుల్. సహోదరుడు సార్ చెప్పాడు, 1000 దినములు గడుపుట అంటే ఒక దినం గడుపుట 1000 దినములు గడిపినట్లయితే 1 hour నువ్వు స్పెండ్ చేసినా కానీ 1000 hours నీ అకౌంట్లో పడతాయి అన్నటువంటి మాట చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ కూడా అకౌంటబుల్. ఇవన్నీ కూడా ఆ యొక్క ఐడెంటిటీ ఉంది కదా, నీ ఐడెంటిటీ ఉంది కదా, ఐడెంటిటీలో రాయబడి ఉంటాయి. పక్కన ఇక్కడ 2 ఉన్నారు కదా దేవదత్తులు, ఏం చేస్తారు వీళ్ళ పని అది. ఇవన్నీ కూడా లెక్కించుకుంటూ రాసుకుంటూ ఎస్ ఇది చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుళ్ళు నువ్వు ఎంతవరకు నీ యొక్క స్వారూప్యంలో ఎదుగున్నావు అనేటువంటిది ఆ ఐడెంటిటీ కనబడతా ఉంది. ఓహో ఎంతవరకు ఎదిగాను కాబట్టి ఇదిగో నీ ఐడెంటిటీని బట్టి నీకు దేవుడి కొలమానమును బట్టి ఇంకో
నువ్వు చేయవలసినటువంటి రాజ్య పరిపాలన ఇక్కడ, నువ్వు చేయవలసినటువంటి రాజ్య పరిపాలన ఇక్కడ, నువ్వు చేయవలసిన పరిచర్య ఇక్కడ. ఎస్, ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఆ కొలమానం అక్కడ జరుగుతుంది అంటే ఎంతగా మనం దేవుని యొక్క స్వరూపంలో ఎదిగామనే దాన్ని బట్టి దాని కొరకు ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఆ యొక్క ప్రణాళిక ఏమిటి, అది నీకు రివీల్ కావాలని అంటే వాక్యం ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క వాక్య ధ్యానం కూడా దేవుని యొక్క ఆత్మను చూసారా, క్రీస్తు పుట్టినప్పటి నుంచి మరలా తిరిగి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం కూర్చునేంత వరకు కూడా సహాయకుడుగా ఆయన ఉండి ఉన్నాడు కదా. ఆయన వెళ్తూ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసు మనందరికీ, నేను పోవటం మంచిది, నేను పోవటం వల్ల మీ దగ్గరికి ఎవరు వస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన సాయం తీసుకోగలగాలి కదా. నేను పోవటం మంచిది, నేను పోవటం వలన ఆదరణకర్తను తండ్రి మీ వద్దకు పంపించబోతా అన్నాడు. ఆ ఆదరణకర్త యొక్క సహాయం తీసుకుని ఆ ఆదరణకర్తని మనం వేడుకోవాలి, ప్రార్థించాలి. అక్కడ అది కదా రాకూడదు. ప్రార్థించి ఆ అభిషేకం పొందుకుని వాక్యాన్ని ప్రిపేర్ కండి, వాక్యాన్ని ధ్యానించండి. దేవుడి యొక్క ప్రణాళిక మీ పట్ల ఏమవుతుందో, దేవుడి యొక్క చిత్తం మీ పట్ల ఏమవుతుందో ఆ యొక్క దర్శనాన్ని మీరు అందరూ కూడా పొందుకుంటారని నేను రూఢిగా నమ్ముతా ఉన్నాను. చెప్పండి కూడా దేవుని మహిమ పడతామా? హల్లెలూయా. మాట్లాడతాం. యవనస్తులు దేని చేత ఆయన ఒక వాక్యం చేతనే తన ప్రవర్తన నడతను మార్చుకోగలుగుతారు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుంది ఈ సమయంలో. అయ్యా